రైట్. ప్రైవేటుకు పాలధార, పాడి రైతుల నిలువున దోపిడీ చేస్తున్న డైరీలు. ఏంటంటే మీ రూరల్ ఏరియానే కదా గోపిరెడ్డి గారు, నిజంగానే ఆ డైరీల పరిస్థితి, ఆ రేటు తగ్గించడం, రైతులు ఇబ్బంది పడుతున్నారా లేదు పర్వాలేదు బాగానే ఉందా? రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు ఇంతకుముందు అమలు ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్ జరిగేది సార్. ప్రభుత్వ డైరీకి మిగిలిన ప్రైవేట్ డైరీస్ కి ఒక కాంపిటీషన్ జరిగింది. ఎందుకంటే వీళ్ళు అమూల్ను చూసి వీళ్ళు పెంచారు. సపోజ్ సంఘం డైరీ ఉంది, అమూల్ను చూసి వీళ్ళు 5 రూపాయలు పెంచేవాడు. ఇప్పుడు ఆ అమూల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాత అమూల్ డైరీని ఇక ప్రైవేట్ డైరీలు కూడా తగ్గించడం ప్రారంభించారు. వాళ్ళ ధర లభించట్లేదు రైతులకు. సో రైతులు ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇవాళ అమూల్ అయితే పంపించేసినట్టేనా చంద్రబాబు గారు? ఆయనకి కూడా ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసేసారు అమూల్ని పూర్తిగా ఖాళీ చేయటం, కొన్ని గ్రామాల్లో ఆ సామాన్ తీసుకొచ్చి బయట వేయటం, ఆ అమూల్ డైరీ ఉన్న ప్రదేశాలు తాళాలు వేయటం, అన్ని కూడా చాలా ఎమ్మటే ఎలక్షన్ అయిపోగానే వితిన్ 2-3 months మొత్తం అమూల్ డైరీని మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసి పడేసి కోఆపరేటివ్ సొసైటీస్ని, రైతులకు మేలు చేసే డైరీలని మొత్తం నిర్వీర్యం చేసే పరిస్థితి. అండ్ కేవలం వాళ్ళకి అనుకూలమైన డైరీలకు మాత్రమే ఎంకరేజ్ చేసుకుంటారేమో అట్లయితే. ఎంకరేజ్ చేస్తున్నారు ఇవాళ. రైట్. డిఎస్సి అభ్యర్థులకు గడువు గుబులు 90 రోజులు ఉన్నారు, 40 రోజుల్లోనే కానిచ్చేస్తున్నారంటూ వాళ్ళ ఆందోళన మీద రాశారు. 17 మంది జీవిత ఖైదీలకు క్షమాపేక్ష పెట్టాలని చెప్పి ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర త్రిపూట మహిళలు పనిచేసేలా కార్మిక పారిశ్రామిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తారట. అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ, ఉద్దానం కుప్పంలో వాటర్ ట్రీట్మెంట్ల ప్లాంట్ల కాంట్రాక్టర్ల నష్టం భరించాలని నిర్ణయం. పోలీస్ అకాడమీకి 94 ఎకరాలు. వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడపగా మార్చారు. ఇప్పుడు ఈ మహిళల్ని రాత్రిపూట కూడా పని చేయించుకోవచ్చని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం సరైందని అంటారా? ఇంకోవైపు సరే బిల్డప్ బాబాయిలు ఎట్లాగో క్వాంటమ్ వాలి అని అమరావతి పరుగులు చేస్తుందని రాస్తున్నారనుకోండి, ఈ మహిళలకి ఆ రకంగా అలౌ చేయటం మంచిదేనంటారా విజయబాబు గారు? ఖచ్చితంగా మహిళా సాధికారత కోసం మహిళలు సమానమైనటువంటి అవకాశాలు అన్నీ కూడా చేయాలి. కానీ అంతకంటే ముందు వాళ్ళ భద్రత ఏంటి, వాళ్ళ భద్రతకి ఏ రకమైన మెజర్స్ తీసుకున్నారు? ఎందుకంటే ఈరోజు పట్టపగలే 3 ఏళ్ల చిన్నారికి కూడా రక్షణ లేనటువంటి సమాజం ఇది. అలాంటి సమాజంలో మరి ఆ విధంగా చేసినట్టయితే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళు పనిచేయాలా, లేదు ఒక సురక్షితమైనటువంటి భరోసాతో పనిచేయాలనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. ఆ విధంగా ముందు వాళ్ళు ఒక హామీ ఇవ్వాలి, ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకున్నారు వాళ్ళ యొక్క రక్షణకి. ఆ తర్వాత చేస్తే బాగుంటుంది. అంతేగాని ఆర్భాటంగా పటాటోపంగా మొదలు పెడితే ప్రజలు అమాయకులు జీవితాలు బలి అయిపోయే ప్రమాదం అయితే ఉందండి. మరి చూద్దాం మరి ఏం చేస్తారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత చంద్రబాబు నాయుడు గారు సూక్తి ముక్తావాళ్ళు చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్త తరహా నేరస్తులు వచ్చారంట, రాజకీయ ముసుగులో పెట్టిరేగిపోతున్నారంట. ఆయన దాని మీద కూడా తుని రైలు దహనం కేసు జీవోపై సీఎం అసహనం అంట. ఆయన తెలియకుండానే వచ్చిందంటే మరి ఆయన ప్రభుత్వం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేరస్తులకు నేరగాడి అండంట. తెనాలి వెళ్తే ఇందాక మీ వైసీపీ వెంకటరెడ్డి గారు ఒక వీడియో చేశాడు. ఏ రౌడీ షీటర్ల దగ్గరికి, హత్య కేసులో ఉన్న వాళ్ళ దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళింది. అవన్నీ వదిలేసి జగన్ గారిని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. మరి అంతేకాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మద్యం ముడుపులు విదేశాలకు వెళ్ళినాయి అన్నారు, ఎక్కడికి వెళ్ళినాయి అన్నారు, బంకర్లో ఉన్నాయన్నారు, ఇప్పుడు ఓటర్లకు వెళ్ళినాయి అంట. మరి ఓటర్లు అందరి మీద కేసులు పెడతారో ఏం పడో ఈ గవర్నమెంట్ చూద్దాం.